నిన్న ఉండవల్లో జరిగిన దాడులకు సంబంధించిన వివరాల్ని అక్కడ జరిగిన పరిణామాలని ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వైజాగ్ లో మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మీకెందుకు భయం? చాలా తప్పు. జరుగుతున్న నిన్న జరిగిన ఈ సంఘటన తిరిగి పైపెచ్చు మా నాయకుల మీద, మా ఎమ్మెల్సీల మీద, వాళ్ళ మీద మీరు వచ్చి ఎస్సీ ఎస్టీ కేసులు మళ్ళీ బనాయిస్తున్నారు. చట్టం చేతిలో ఉంది కదా అని, ప్రభుత్వం మీ చేతిలో ఉంది కదా అని ఈ కార్యక్రమం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు చూడండి ఏం జరుగుతుందో. వీళ్ళు చెప్తున్న, వీళ్ళు చేస్తున్న చేతలు చూడండి, అంత చట్ట వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ సంఘటనలన్నింటినీ కూడా ఖండిస్తున్నాం. ప్రభుత్వం పరిపాలన లేదు, గాలి కుదిసింది. ఎంతసేపు కూడా పోలీసు వ్యవస్థను చేతిలో పెట్టుకుని పోలీసులతో అటవికి పరిపాలన చేస్తున్నారు తప్ప ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఈ పరిపాలన ఏ ఒక్క ప్రాంతంలో కానీ ఏ ఒక్క నిమిషంలో కానీ జరగట్లేదు. ఎక్కడ చూసినా అంతే అరాచకం, అరాచకం, అరాచకం. చాలా శోచనీయం ఈ సంగతి. ఎంతసేపు మేము వచ్చి సంపద సృష్టిస్తామని చెప్పని మొన్న వచ్చి బీచ్ల్లో బారులు మన సంస్కృతికి విరుద్ధంగా, మన ఆచారాలకు విరుద్ధంగా, మన అలవాట్లకి విరుద్ధంగా ఇప్పుడు వచ్చి బారుల్లో, ఎయిర్పోర్ట్లో బారులు ఫారెన్ కల్చర్లో ఉంటే ఆ కల్చర్ వేరు, ఆ సంస్కృతి వేరు, మన ఇండియా సంస్కృతి వేరు. ఎక్కడో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉంటాయి, కానీ సామాన్య డొమెస్టిక్ ఎయిర్పోర్ట్లో కూడా తిరిగే ప్రాంతాలు, ప్రజలు తిరిగే బీచ్ల్లో కూడా సుదీర్ఘమైన మంద తీర ప్రాంతం ఉంటే తీర ప్రాంతంలో ఈ బీచ్ల్లో బార్లు ఏంటి? ఎక్కడికి వెళ్తుంది? ఇదే నా సంపద సృష్టించడం. ఏమిటి ఈ కార్యక్రమాలు? అంతేకాదు